హలో ఫ్రెండ్స్, నా పేరు అంశు. లర్న్మెంట్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం ఆర్ట్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. దాన్ని ఎక్కడ ఎలా వాడాలి. ఇప్పుడు ఇక్కడ టూల్స్లో మూవ్ టూల్తో పాటు మనకి ఆర్ట్ బోర్డ్ అనే ఒక టూల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్ట్ బోర్డ్ టూల్ వల్ల మనకి యూజ్ ఏంటి? మనం ఇంతకుముందు న్యూ నుంచి కొత్త పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఆ న్యూ పేజ్ని మనం ఆర్ట్ బోర్డ్ టూల్ అనొచ్చు. ఇక్కడ ఆ ఆర్ట్ బోర్డ్ టూల్ వాడి మనం ఒక కొత్త ఆర్ట్ బోర్డ్ని మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చు. దాంట్లో మనం కొత్త ఆర్ట్ బోర్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కూడా. నేను చూపిస్తాను. మీరు ఇక్కడ క్లిక్ చేసి అలాగే డ్రాగ్ చేయాలి. మీరు డ్రాగ్ చేసేటప్పుడు మీకు దాని హైట్ ఇంకా విడ్త్ బయట కనపడుతుంది. ఇక్కడ నాకేం చూపిస్తుంది? విడ్త్ వచ్చేసి 4.733 ఇంచెస్ అని, ఇంకా హైట్ వచ్చేసి 2.813 ఇంచెస్ అని. సరేనా? నేను విడ్త్ని 5 ఇంచెస్కి, నా హైట్ని 2.893 ఇంచెస్కి మారుస్తాను. నేను క్లిక్ చేయడం ఆపగానే ఈ ఏరియా మొత్తం క్రాప్ అయిపోతుంది. అంటే ఇది నా ఆర్ట్ బోర్డ్, అంటే ఇది నా న్యూ పేజ్. ఇందులో మీరు చూడొచ్చు 4 వైపులా ఒక ప్లస్ సైన్ అనేది ఉంటుంది. మీరు ఏ సైన్ మీద క్లిక్ చేసినా సరే ఒక కొత్త ఆర్ట్ బోర్డ్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కింద ప్లస్ సైన్ క్లిక్ చేస్తే, నేను ఈ ప్లస్ సైన్ మీద క్లిక్ చేయగానే చూడండి ఒక కొత్త ఆర్ట్ బోర్డ్ అనేది సేమ్ సైజులో వచ్చింది. అంటే ఇక్కడ నా కొత్త పేజ్ అనేది క్రియేట్ అయ్యింది. సైడ్లో క్లిక్ చేస్తే ఇంకో కొత్త పేజ్ రెడీ అయ్యింది. దీని అర్థం మనం ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఆర్ట్ బోర్డులు యూజ్ చేయవచ్చు. మీరు ఆర్ట్ బోర్డ్ 3 చూస్తే 4 వైపులా పాయింట్స్ ఇచ్చారు. ఈ పాయింట్స్ వాడి మీరు దాని సైజ్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్కి నేను దీని మీద క్లిక్ చేసి దాని సైజ్ తగ్గిస్తున్నాను, కాబట్టి దాని విడ్త్ కూడా తగ్గిపోతుంది. ఇక వదిలేస్తున్నాను. సో ఈ పేజ్ సైజ్ వచ్చేసి మిగతా ఆర్ట్ బోర్డ్స్ కంటే చిన్నగా ఉంది. ఇక్కడ చూస్తే ఆర్ట్ బోర్డ్ 2 వచ్చేసి ఆర్ట్ బోర్డ్ 3 కంటే పెద్దగా ఉంది. ఇప్పుడు నేను అప్పర్ ప్లస్ సైన్ క్లిక్ చేస్తే సేమ్ స్మాల్ సైజ్లో 4th ఆర్ట్ బోర్డ్ క్రియేట్ అవుతుంది. సో ఇలా మీరు ఒకటి కంటే ఎక్కువ ఆర్ట్ బోర్డ్స్ తయారు చేసుకోవచ్చు. మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే కనుక వీడియో కింద ఉన్న డిస్కషన్ బటన్ మీద క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా చేస్తే మీరు మీ ఫెలో లర్నర్స్కి కనెక్ట్ అయ్యి కోర్స్ గురించి డిస్కస్ చేసుకోగలరు. అండ్ మా టీం కూడా మీ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తుంది.